వెల్కమ్ టు విత్రీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి తెర. విజయం కోసం సర్వశక్తులు ఒడ్డిన పార్టీలు. కర్నూలు జిల్లా కైరుప్పులలో ఘనంగా కాలకావి వీరభద్రస్వామి వేడుకలు. ఆనందంతో పిలుపులు విసురుకున్న భక్తులు. భారీ రాబడి ఆశ చూపి నయవంచన. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 300 కోట్ల రూపాయల మేర ముంచిన మోసగాళ్లు. విజయనగరం జిల్లా సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సిఐడి తనిఖీలు. వైద్య పరికరాల మరమ్మతుల వ్యవహారంపై ఆరా. అన్యోన్యంగా సాగుతున్న వైవాహిక జీవితంలో కరోనా కల్లోలం. భర్తకు కరోనా సోకడాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలో ఉప ఎన్నికల పోరులో కీలక ఘట్టానికి తెరపడింది. తిరుపతి లోక్సభ ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. ఈ నెల 17న తిరుపతి పార్లమెంట్ స్థానానికి పోలింగ్ జరగనుంది. చివరి అస్త్రంగా ఆయా పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతూ ప్రచారం చేశాయి. కరోనా నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి రాలేదు. బహిరంగ సభను రద్దు చేసుకున్నారు. ఇక వైసీపీ మంత్రులు నేతలు ఊపిరిలాడకుండా ప్రచారం చేశారు. ఈ ఉప ఎన్నిక బరిలో అధికార పార్టీ వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి, టీడీపీ నుంచి పనబాక లక్ష్మి, బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిని రత్నప్రభ, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ చింతామోహన్ బరిలో ఉన్నారు. ఎక్కడి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? 1000 రూపాయలు నోటుకు ఓటు. అసలు పోటీ చేయాల్సిన అవసరం లేదు. 500 రూపాయలు ఓటు దాంతో సంబంధించినట్టు నేను నాయకుడు అన్ను ఒక విధవ వ్యక్తిని. ఇది నేను ఎన్టీ రామారావు అంటే నాకు గౌరవం. పెద్ద మనిషి ఆయన. ఎన్టీ రామారావు నాతో చెప్పినటువంటి మాటలు ఇవి. చనిపోయే పరిస్థితి జగన్కి తెలియదు. నేను చెప్తున్నా జగన్కి, రెడీ కావయ్యా జగన్, నువ్వు జైలుకు రెడీ కావయ్యా జగన్. నేను పంచిన రోజే నువ్వు ఫెయిల్ అవుతావు. జైలుకు నువ్వు రెడీగా. నేను చెప్తున్నా నీకు. 20 కోట్లు పంచింది. ఎక్కడ మాకు రాలేదే 20 నయా పైసలు. 200 కోట్లు జగన్ ఖర్చు పెట్టిన ప్రయోజనం 000. మీకెప్పుడు నేను మనసు ఎప్పుడు చెప్పలేదు. గత 40 ఏళ్లలో తిరుపతి నుంచి నేను పెరిగా. ఒక విద్యార్థి ఆపదలో ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఈ దేశంలో 3 ప్రభుత్వాలను నేను పడగొట్టాను. 5:30కు నా దగ్గర పంపించాడు నన్ను వదిలిపెట్టమని. నవ్వి వదిలిపెట్టాను. ఆయన్ని ఎండలో మండే ఎండలో నిలబడుతున్నాయని మీకు తెలియజేస్తున్నా. చాలా మందికి తెలియదు. పత్రికా మేధావులు ఉన్నారు. పత్రికా అలాంటి పరిస్థితుల్లో నేను చెప్తున్నాను, ఈ పుణ్యక్షేత్రం నుంచి మోడీకి, షాకి ఇద్దరికి బేడీలు వేసే రోజులు వస్తున్నాయి. న్యాయస్థానాలు వేయవు వాళ్ళకి, ప్రజలే వాళ్లకు మరి బేడీలు వేసి తిప్పుతారని తెలియజేస్తూ నీ పీకులు సాగవు. ఒక్క ఫ్యాక్టరీని నువ్వు అమ్మలు. క్షేత్రంలో ఈ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఇది మామూలు ఉప ఎన్నిక కాదు. ఇది దేశానికి సంబంధించినటువంటి ఎన్నిక. దేశభక్తులు, దేశంలో ప్రజాస్వామ్యం కావాలనుకుంటున్న వాళ్ళందరూ అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలంటే కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నాను. జగన్ 1000 రూపాయలు పంచాలనుకుంటున్నాను. చంద్రబాబు 500 పంచాలనుకుంటున్నాడు. మూటలు పరిగిస్తూ ఉన్నాయి. పోలీసులు నిద్రపోతున్నారు. ఎలక్షన్ కమిషన్ చచ్చిపోయింది. ఎలక్షన్ కమిషన్కి పోలీస్ అధికారి టాటా అని పేరు. అతనికి నేను హెచ్చరిక చేస్తున్నా. నువ్వు నిన్న మొన్నటువంటి కంట్రోల్ పాయింట్లు తీసేసావు. డబ్బులు విపరీతంగా వస్తున్నాయి తిరుపతికి. ఈ ప్రయత్నాల్లో ప్రజలు గెలవాలి. ఈ గెలుపు అనేది దేశానికి మలుపని తెలియజేస్తూ, నీకు ప్రజల నాడి తెలియదు తమ్ముడు. నేను ప్రజల నాడి చూసి చెప్తున్నా. ఇది ఆ విభజన భజన కాదు. ఇది దేశ రక్షణ. దేశాన్ని కాపాడుకుందాం. దేశంలో
కర్నూలు జిల్లా ఆస్పరి మండల పరిధిలోని కైరుప్పల గ్రామంలో కాళికాదేవి వీరభద్రస్వామి వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా కాళికాదేవి వీరభద్రస్వామి గ్రూపుగా ఏర్పడిన భక్తులు ఆనవాయితీ ప్రకారం ఒకరిపై ఒకరు పిడికలు విసురుకున్నారు. కారు మంచి గ్రామం నుంచి రెడ్డి గుర్రంపై వచ్చి స్వామిని దర్శించుకొని వెనుదిరిగే సమయంలో ఈ సమరం జరిగింది. ఇందువల్ల పంటలు సమృద్ధిగా పండుతాయని వారి నమ్మకం. పకడ్బందీగా బందోబస్తు నిర్వహించామని ఎస్ఐ గిరిబాబు తెలిపారు. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా వానియంబడి ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్రస్ట్ భవనంలో అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు. ట్రస్ట్ అధ్యక్షుడు హాజీ కదీప్ మహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు సంపత్, శరవణ భాస్కర్, మహిళలు పాల్గొన్నారు.
హాస్పిటల్లోని కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ సత్యం చార్టర్డ్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ కచం సత్యనారాయణ, సభ్యులు గాంధీ హాస్పిటల్ డీన్ డాక్టర్ శ్రవణ్ కుమార్ పర్యవేక్షణలో కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో అపోహలు తగదన్నారు. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. అలాగే కరోనా విషయంలో ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించి తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను అరికట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సత్యం సభ్యులు లయన్ నంగనూరి రమేష్, లయన్ డాక్టర్ శ్రవణ్, లయన్ భరత్ రెడ్డి, లయన్ శ్రీనివాసరావు, విద్యాసాగర్, లయన్ పురేందర్ నేత, లయన్ కిషన్ గుప్తా, లయన్ రవికిరణ్, లయన్ వనమాల రమేష్, లయన్ మోతే రఘు తదితరులు పాల్గొన్నారు. Vaccination started. Yeah. Operation any badana can crazy అనుకున్నాను. పక్కన వ్యాక్సిన్ ఇచ్చినట్టు yes డబుల్ ట్రూ సూపర్ ఓకే बैनर काड़ा మనకు ఛాన్స్ ఉందా లేకుండా 6 weeks to 8 weeks మధ్య 6 weeks to 8 weeks మళ్ళీ ఎక్కడ వస్తుంది మార్చేసాం అంటే యాంటీబాడీస్ డౌన్ అవుతుంది 28 days కి సో 40 days చేశారు వచ్చిందని సాయంత్రం మెడికల్ ఆఫీసర్ సాయంత్రం మెలవానప్పుడు డాక్టర్ సార్ సాయంత్రం మెలవాను అనకపోతే ఇది వస్తారు సెకండ్ టైం ఫోన్ చేసినప్పుడు అనుకున్నా ఫస్ట్ టైం డైట్ టచ్ వ్యాక్సినేషన్ తీసుకుంటా సార్ ఉన్నట్టు సార్ పబ్లిక్ పోయి ఎంత బయట
ఉన్నాయి ఇంకా పీజీస్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లయన్స్ క్లబ్ హైదరాబాద్ సత్యం క్లబ్ తరఫున మన క్లబ్ మెంబర్స్ లయన్స్ క్లబ్ మెంబర్స్ ఈరోజు గాంధీ హాస్పిటల్కి రావడం జరిగింది. కరోనా టీకా విషయంలో కూడా మనం అందరినీ తీసుకొచ్చి ఇక్కడ అందరికీ టీకా ఇప్పించి మన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కాచం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ చేయించడం జరిగింది. సక్సెస్ఫుల్గా టీకా అందరికీ చేయించాము. బ్రహ్మాండంగా నడిచింది ప్రోగ్రాము. ఇంకా మన క్లబ్ మెంబర్స్ అందరికీ నేను చెప్పగలిగింది ఏంటంటే ఇంకెవరన్నా టీకా తీసుకోవాలనుకుంటే వాళ్లకు ప్రత్యేకమైన ప్రయారిటీ ఇచ్చి ఇన్ టైంలో వెంటనే టీకా ఇప్పించి పంపిస్తాను. సో మీరు ఎవరైనా సరే క్లబ్ తరఫున ఎవరైనా రాగలిగితే అందరికీ నేను దగ్గరుండి టీకా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం నుండి మన చార్టర్ మెంబర్స్ ఉన్నటువంటి అందరం కూడా డాక్టర్ శ్రవణ్ గారు మన లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యానికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నేపథ్యంలో గాంధీ హాస్పిటల్లో హెచ్ఓడిగా గ్యాస్ట్రోఎంట్రాలజీ హెచ్ఓడి డిపార్ట్మెంట్లో హెడ్గా ఉన్నటువంటి డాక్టర్ శ్రవణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం మెంబర్స్ అందరం కూడా ఇక్కడ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. సమాజానికి ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే వీలైనంత వరకు పనులు లేనప్పుడు తిరగకుండా జాగ్రత్తగా ఉండుకుంటూ మాస్క్ ధరించుకుంటూ శానిటైజ్ చేసుకుంటూ మిగతా ప్రజలకు సామాన్య ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా ఉండడమే ఫస్ట్ మనం చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం. ప్రభుత్వాలు కూడా ఎవరు ఏం చేయలేరు, ఎవరికి వారు మనం ఉండాల్సినటువంటి బాధ్యత కనీస బాధ్యత సమాజం కోసం మనం చేయాల్సినటువంటి బాధ్యతని నెరవేర్చాల్సిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈ వ్యాక్సినేషన్ కానివ్వండి లేకపోతే తర్వాత ఫర్దర్గా జరగబోయేటువంటి పరిణామాల దృష్టిలో పెట్టుకుని ట్రీట్మెంట్ ఇవ్వలేదని చెప్పి ప్రభుత్వాలను నిందించే బదులు ఒక ఆర్మీని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. వాళ్ళ బాడీ మీద ఉన్నటువంటి ఎన్నో రకాల దాదాపు 30 కేజీల వెయిట్ని మూసేటువంటి క్రమంలో మనం చెప్తున్నటువంటి క్రమంలో మనం జస్ట్ ఒక మాస్క్ పెట్టుకొని దూరంగా ఉండడం మన కనీస బాధ్యత. సమాజానికి ఉపయోగపడాలి, మనం బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద లయన్స్ క్లబ్ నుండి మా అందరికీ వ్యాక్సినేషన్ ఇప్పించిన డాక్టర్ శ్రవణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. తప్పకుండా సమాజంలో జరిగేటువంటి గాంధీలో కానివ్వండి, ఉస్మానియాలో కానివ్వండి, లేకపోతే ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ విషయంలో కానివ్వండి, ఇంకా కరోనా పేషెంట్ల గురించి సంబంధించి ఆల్రెడీ మేము లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం నుండి ఒక ఫ్రీ అంబులెన్స్ని కూడా మనం ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. మరి అలాగే కూడా ఇంకా ఎవరికైనా ఎలాంటి ప్లాస్మా విషయంలో కావచ్చు, బ్లడ్ విషయంలో కావచ్చు లయన్స్ క్లబ్ ఆఫ్ సత్యం ముందుంటుందని చెప్తూ ఈ అవకాశం కల్పించిన శ్రవణ్ గారికి, గాంధీ హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఈపీఐడిడి కంపెనీ పేరుతో నాగపూర్ చెందిన సునీల్, సుధాకర్ నాయుడు, మహేందర్ చౌదరులతో కలిసి భారీ వంచనకు పాల్పడ్డాడు. అనంతపురం జిల్లాకు చెందిన అనేక మందిని నమ్మించి 300 కోట్ల మేర ముంచేశాడు. తొలుత ఈ జిల్లాలో శాఖలను ప్రారంభించి నెలకి 1,40,000 ఇస్తానని నమ్మబలికి రైతుల వద్ద వసూలు పాల్పడ్డాడు. చివరికి ఇదంతా మోసమేనని తేలడంతో బాధితులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. బాధితుల నుంచి ఎస్పీ వివరాలు సేకరించారు. ప్రధాన సూత్రధారులు మహేందర్ చౌదరి, సుధాకర్ నాయుడులపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. జనవరిలో ఒకటైతే నా ఫిబ్రవరిలో రాలేదని మాకు అమౌంట్ వేరే వాళ్ళు తెప్పించుకొచ్చింటే అది ప్రెజర్ ఎక్కువైంది, మా అమౌంట్ మాకు ఇవ్వండి అని అంటే అక్కడ లాస్ట్ మంత్ 29 లాస్ట్ మీటింగ్ వెళ్ళాను సార్. ఈ మహేందర్ చౌదరి 25వ తారీఖు మీటింగ్ ఉంది, నాగపూర్ వెళ్తే నాకు జ్ఞాపకం తెలుస్తుంది. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నేను ఇస్తాను అమౌంట్. వెళ్తే 3-4 డేస్ అయినా రాలేదు. నేను వచ్చేసి ఇంకా మా మామగారు నేను మా మామ ఫోన్ చేసి మాట్లాడాడు. సునీల్ పక్కన రీచ్ అయ్యారు, అతను నుంచి మాతో మీట్ అయ్యారు. రావడంలో నాకు 3 ఫార్చునర్ ప్రజెంట్ నా దగ్గర అమౌంట్ ఏం లేవు, ₹1 లేవు. కొద్ది రోజులు ఉన్న తర్వాత నేను ఇస్తాను, ఇప్పుడు లేవు నా దగ్గర, కొంచెం ఇబ్బంది ఉంది, సమ్ ఇష్యూ జరిగింది అనంతపురం అని చెప్పారు. ఎవరో ప్రకాష్ రెడ్డి అన్నారు. నేను అక్కడ ఏమో మాట్లాడడానికి ర్యాష్గా మాట్లాడితే బౌన్సర్ ఉన్నారు ఉద్దేశంతో
నేను మా మామగారు వెళ్ళాము. వచ్చేటప్పుడు ఇంకా మహేంద్ర చౌదరి కూడా అక్కడే ఉన్నాడు. సెప్టెంబర్ నుంచి మా దగ్గర అమౌంట్ పెట్టించుకున్నారు. ఫస్ట్ మేము 1 lakh కట్టింటే లక్షకి నెలకి 30,000 వేసిచ్చి 1,30,000 ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా 2 లక్షలు 3 లక్షలు అలా పెట్టుకుంటా వచ్చాను సార్. ప్రాఫిట్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. గత డిసెంబర్ దాకా ఇచ్చారు సార్. డిసెంబర్లో వచ్చేసి మేము బల్క్ అమౌంట్ అప్పులు తెచ్చి పెట్టాము. ఎక్కడ మీ దగ్గర ఉంటే ఇంకా తెచ్చుకోండి, అప్పైనా తెచ్చుకోండి, గోల్డ్లోనైనా తెచ్చుకోండి, బంధువుల దగ్గర తెచ్చుకోండి, వడ్డీకైనా తెచ్చుకోండి అని చెప్పి నమ్మబలికి మా దగ్గర ఎక్కువ అమౌంట్లు పెట్టించేసుకున్నారు. గత డిసెంబరు అండ్ జనవరిలో పెట్టించుకున్న తర్వాత అమౌంట్లు తర్వాత ఫిబ్రవరి నెల నుంచి మాకు వెనక్కి ఇవ్వట్లేదు. అడుగుతుంటే ఈ నెల కంపెనీలో ఆడిట్ జరుగుతుంది, రేపు నెల ఆడిట్ జరుగుతుంది అని గత 3 నెలలుగా వాళ్ళు రోజు చెప్తూ దాటవేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఒక 15 రోజుల తర్వాత సెల్లులు స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడో అప్స్కాండ్ అయిపోయి వెళ్ళిపోయారు సార్. మేమంతా ఒక్కొక్కరి శక్తిని బట్టి 5 లక్షలు 10 లక్షలు 2 లక్షలు 20 లక్షలు ఆ విధంగా కట్టి రైతులు అప్పులు తెచ్చి కట్టి ఇప్పుడు చాలా నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్నాం సార్. కృష్ణా జిల్లా కైకలూరు మండలంలోని గుమ్ముళ్లపడిలో నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా నాటుసారా తయారీకి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులతో పాటు 200 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని గుడివాడ డీఎస్పీ సత్యానంద్ వెల్లడించారు. దాడిలో పాల్గొన్న రూరల్ పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. అన్యోన్యంగా సాగుతున్న వైవాహిక జీవితంలో కరోనా మహమ్మారి కల్లోలం రేపింది. భర్తకు కోవిడ్ సేకడాన్ని తట్టుకోలేని భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బెల్లంపల్లి పట్టణంలో విషాదం నింపింది. పెళ్లి చూపుల కోసం ఈ నెల మొదటి వారంలో లక్సెట్టిపేట మండలంలోని ఓ గ్రామానికి బెల్లంపల్లి వాసి సుద్దాల మొండయ్య భార్య జలజతో పాటు కుటుంబ సభ్యులంతా వెళ్లారు. మొండయ్యకు జ్వరం రావడంతో పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది. శ్వాస సమస్యలు తలెత్తడంతో బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో చేర్చారు. పరిస్థితి ఆందోళనగా మారడంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కోవిడ్తో భర్త ఆసుపత్రిలో చేరడాన్ని భార్య జలజ తట్టుకోలేక ఉరేసుకుంది. పాజిటివ్ హాస్పిటల్ గత వారం కిందట హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళిండు. దాని గురించి మనస్తాపం చెంది ఆమె వేసుకొని చనిపోవడం జరిగింది. రాత్రి 11:30 గంటల సమయంలో హనుమాన్ బస్తీకి చెందిన సుద్దాల జలజ వైఫ్ ఆఫ్ మొండయ్య అనే మహిళ దాదాపు 55 సంవత్సరాలు ఉంటాయి. ఈమెకు గత 6 రోజుల క్రితం ఈమె కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. అయినప్పటి నుంచి ఈమె హోమ్ క్వారంటైన్లో ఇంట్లోనే ఉంటున్నారు. వీళ్ళ బిడ్డ ఆలంతో కలిపి వేరే రూమ్లో ఉంటున్నారు. వీళ్ళ భర్త కూడా ఈ నెల 5 తారీఖున కోవిడ్ పాజిటివ్ రావడం వల్ల అతని పరిస్థితి కొంచెం సీరియస్గా ఉండడం వల్ల అతన్ని గాంధీ హాస్పిటల్కి రెఫర్ చేశారు. అక్కడి నుంచి సీరియస్గా ఇంకా ఉండడం వలన కిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. మరి అంతకుముందు కూడా వాళ్ళ బిడ్డ మరియు అల్లునికి కరోనా రావడం జరిగింది. దాంతో ఈమె కుటుంబ సభ్యులు అందరూ రాత్రి తిని నిద్రించిన తర్వాత ఉరివేసుకున్నట్లు మనకు తెలుస్తుంది. రాత్రి సమయంలో వాళ్ళ కూతురు లేచి 2 గంటలు చూసేసరికి ఫ్యాన్కు ఉరేసుకున్నది. దీనికి ప్రాథమికంగా కారణం ఏదైతే
ఉన్నదనుకుంటున్నాము. ఈమె కరోనా ఈమె హస్బెండ్కి వచ్చింది, ఈమెకి వచ్చింది, వాళ్ళ భర్త సీరియస్గా ఉన్నాడన్న భయం మరియు ఆమె కూడా వచ్చిందన్న భయంతో మనస్తాపం చెంది ఉరివేసుకున్నట్లు మనకు విచారణలో తేలింది. ఇది సంఘటనపై ఆమెకు తమ్ముడైన జన్నం సత్యనారాయణ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ చేసి తమిళనాడులోని గుడియాత్తం పార్నమండు ప్రాంతంలో చిరుతపులి అలజడి సృష్టించింది. కొంతమందిపై దాడి చేసింది. ఈ ఘటనలో 2 గాయపడ్డారు. అనంతరం ఓ ఇంట్లోకి ప్రవేశించింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు గడియపెట్టారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. విజయనగరం జిల్లా సాలూరులోపి ప్రభుత్వ ఆసుపత్రిలో సిఐడి అధికారులు తనిఖీలు నిర్వహించారు. సిఐడి అధికారి గణేష్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015-2018 మధ్య కాలంలో వైద్య పరికరాల మరమ్మతుల అంశంపై ఆరా తీశామన్నారు. బయోమెడికల్ పరికరాలు సర్వీసింగ్ చేయిస్తే ఉపయోగపడతాయన్నారు. సర్వీసింగ్ చేసిన వాటికి బిల్లులు ఉన్నాయా లేదా అనే దానిని కూడా పరిశీలించామన్నారు. అలాగే 3 బృందాలుగా ఏర్పడిన మండల పరిధిలోని పిహెచ్సి అర్బన్ సెంటర్లను తనిఖీలు నిర్వహించామన్నారు. అది తీసుకుని వచ్చింది. కార్డియాక్ మానిటర్ అక్కడే ఉంది. ఆక్సిజన్ కాన్సంట్రేషన్ ఒక 2 ఉన్నాయి. నెల్లూరు పట్టణంలో హత్యాయత్నం జరిగింది. ఓ కేసు విషయంలో అకారణంగా తన పేరు చెప్పారనే అక్కసుతో కాజా మొహిద్దీన్ అనే వ్యక్తిపై బాదుల్లా దాడికి పాల్పడ్డాడు. దాడిలో గాయపడిన కాజా మొహిద్దీన్ ను ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్వరపురంలోని శివాలయం వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాదుల్లా పవన్ ఇంకా చాలా మంది ఉన్నారు సార్. నేను పొడిచింది మాత్రం బాదుల్లా. అక్కడ వీళ్ళందరూ ఉన్నారు. నేను పొడి చేసి పారిపోయాను.
అధికార పార్టీ నేతలు పచ్చని పల్లెల్లో అశాంతి సృష్టిస్తున్నారని మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ఆరోపించారు. కృష్ణా జిల్లా నందిగామలో మాట్లాడుతూ పరిషత్ ఎన్నికలలో గెలవలేమన్న అక్కస్తో చందర్లపాడు మండలం ముప్పాల గ్రామంలో తెలుగుదేశం జిల్లా నాయకురాలు పెంటి నాగమణిపై దాడి చేయడం హేయమన్నారు. వైసీపీ గుండాలు నాగమణిని అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా విచక్షణ రహితంగా దాడి చేశారన్నారు. దాడికి పాల్పడిన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. దాడులు చేసిన వారే టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించడం దారుణమన్నారు. ఇది చాలా మరి ప్రాముఖ్యం చోటు చేసుకుని ముఖ్యంగా లోకనమ్మ గారు కానీ బీసీ నాయకులు కానీ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికార పార్టీ నాయకులు మరి వెంటనే నెక్స్ట్ డేనే మా వాళ్ళ మీద ముఖ్యంగా గ్రామంలో కొంచెం పెద్ద తరహా ఉన్న నాయకుల మీద అన్యాయంగా మరి కేసులు పెట్టడం ఇవన్నీ చూస్తుంటే మరి ఈరోజు పోలీస్ వాళ్ళ వ్యవహార శైలి కానీ అదేవిధంగా అధికార పార్టీ నాయకుల వ్యవహార శైలి కానీ చాలా శోచనీయంగా మారినాయండి. ముఖ్యంగా ముప్పాళ్ళ గ్రామం మీద అయితే చాలా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. మరి కోనాయిపాలెంలో ముఖ్యంగా పరిషత్ ఎన్నికల సమయంలో మొన్న పరిషత్ ఎన్నికల సమయంలో కోనాయిపాలెం గ్రామం వద్ద ఒక ఆటోలో దాదాపు అక్రమ మద్యం తరలిస్తున్న 55 బాటిల్స్ని స్వాధీనపరచుకోవటం జరిగింది. మరి అది మా వాళ్ళు ఎవరైతే ఇక్కడ కిషోర్ గారు కానీ అదేవిధంగా వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ద్వారా అక్కడ ఆ మద్యం బాటిల్స్ పట్టుకోవటం జరిగింది. అదేవిధంగా అదే రోజు సాయంత్రం పరిషత్ ఎన్నికల రోజున వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఇంటిపై దాడి కేసులో కూన రవికుమార్ అరెస్ట్ అయ్యారు. దాడి అనంతరం ఆయన 7 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లడం తెలిసిందే. రాజా మండలం పొగిరి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పోలీసులు తొలుత రవికుమార్ కు కరోనా పరీక్ష చేయించారు. అనంతరం రాజాం కోర్టుకు తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి తెర, విజయం కోసం సర్వశక్తులు ఒడ్డిన పార్టీలు. కర్నూలు జిల్లా కైరుప్పలలో ఘనంగా కాలకా వీరభద్రస్వామి వేడుకలు, ఆనందంతో పిడుకలు విసురుకున్న భక్తులు. భారీ రాబడి ఆశ చూపి నయవంచన, అనంతపురం జిల్లా వ్యాప్తంగా 300 కోట్ల రూపాయల మేర ముంచిన మోసగాళ్లు. విజయనగరం జిల్లా సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సిఐడి తనిఖీలు, వైద్య పరికరాల మరమ్మతుల వ్యవహారంపై ఆరా. అన్యోన్యంగా సాగుతున్న వైవాహిక జీవితంలో కరోనా కల్లోలం, భర్తకు కరోనా సోకలను తట్టుకోలేక భార్య ఆత్మహత్య. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.